నమస్తే, నేను చరణ్ చంద్రశేఖర్. ఇవాళ కూడా ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి వచ్చాను. నేను నా వీడియోలు కనుక నచ్చితే కొంచెం కామెంట్స్ పెట్టండి. ఏదైనా సలహా సూచనలు ఇవ్వగలిగితే ప్లీజ్ ఇవ్వండి, పాటిద్దాం. ఇది మన అందరి గురించి అందరూ తెలుసుకోవాలని చేసే వీడియోస్. ఖచ్చితంగా సహకరించండి. చాలా కొద్ది సమయంలో ఇంకొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనకు అవేర్నెస్ కల్పించే టాపిక్. ముఖ్యంగా మనము బ్యాంక్ గురించి లాస్ట్ టైం నామినీ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇవాళ కూడా బ్యాంకుకి సంబంధించిన విషయం మాట్లాడుకుంటున్నాం. చాలా రోజుల క్రితం, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితము బ్యాంక్స్ అన్నీ కూడా కొన్ని బ్యాంక్స్తోని మర్జ్ అయిపోయాయి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, అది యూనియన్ బ్యాంక్ అయిపోయింది. అలాగే విజయ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా అయింది. అలాగే అలహాబాద్ బ్యాంక్ ఉంది, అది ఇండియన్ బ్యాంక్ అయిపోయింది. అలాగా కొన్ని బ్యాంక్స్, చాలా బ్యాంక్స్ ఇందులో లిస్టింగ్లో ఉన్నాయి. మనం వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కనుక లిస్టింగ్లోని ఏ బ్యాంక్ ఎందులో మర్జ్ అయిందో తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము బ్యాంకులోని ప్రీవియస్గా మనం ఎల్ఐసి కానీ, లేకపోతే కనుక ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే కనుక ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద కనుక మనం ఏ పాలసీస్ తీసుకున్నా సరే, అందులోని మనకి మెచ్యూర్డ్ అమౌంట్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు. అప్పుడు మనము మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం. నేను కూడా నా దగ్గర ఒక పాలసీలోని ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ పాలసీలోని ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం ఆంధ్ర బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను నేను. తర్వాత ఇంకొక పాలసీలోని విజయ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆ 2 బ్యాంక్స్ మర్జీ అయిపోయి వేరే బ్యాంక్స్కి వచ్చాయి. కానీ కంపల్సరీగా ఇందులో మనము ఆలోచించాల్సింది, తర్వాత వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ప్రీవియస్గా ఎల్ఐసిస్ కానీ లేకపోతే ఏదైనా తీసుకున్నప్పుడు మెచ్యూర్డ్ అమౌంట్స్ మనం క్రెడిట్ అవ్వాల్సిన బ్యాంక్స్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అది కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక మనం ఎప్పుడన్నా ఆంధ్ర బ్యాంక్ కనుక ఇచ్చి ఉంటే కనుక దాంట్లోని ఐఎఫ్సి కోడ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు, యూనియన్ బ్యాంక్ కింద మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఏ బ్యాంక్స్ మనం ఇచ్చామో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా మర్జ్ అయిన బ్యాంక్స్లో లిస్ట్లో కనుక ఉంటే ఖచ్చితంగా మనము పాలసీస్లోని, మ్యూచువల్ ఫండ్స్లోని అన్నిట్లో కూడా కంపల్సరీగా చేంజ్ చేసుకొని బ్యాంక్ అప్డేట్ అనే ఒకటి ఉంటుంది. మనము జనరల్గా ఐసిఐసిఐ అయితే కనుక వాళ్ళ యాప్లోనే యూ కెన్ అప్డేట్ ద బ్యాంక్, ఇది అని బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని తీరాలి. లేదు అంటే కనుక మెచ్యూర్డ్ అయినప్పుడు వాళ్ళు కనుక గబుకని ప్రాసెస్ చేస్తే బౌన్స్ అవ్వడం జరుగుతుంది, మన క్రెడిట్ అవ్వకపోవడం కూడా జరగచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే మర్జ్ అయిన బ్యాంక్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ నేను 3-4 బ్యాంక్సే చెప్పాను. ఆంధ్ర బ్యాంకు, విజయ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్ గురించే చెప్పాను. అలాంటివి చాలా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, అలాగే చాలా బ్యాంక్స్ ఉన్నాయి. కొన్నిట్లో మర్జ్ అయిపోయినాయి. ఆ మర్జింగ్ అయిన దాని తర్వాత ఇప్పుడు కొత్త పాస్బుక్, కొత్త చెక్ బుక్ ఇచ్చి ఉంటారు. అందులోని మనకి ఐఎఫ్సి కోడ్, అవన్నీ ఆర్టీజీఎస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని, అవన్నీ చూసుకొని, లేదు అంటే నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి కనుక్కొని, లేకపోతే నియరెస్ట్ మనకి ఏదైతే పాలసీ హోల్డర్స్ ఉన్నామో, లేకపోతే పాలసీ ఎవరైతే మనకి చేశారో వాళ్ళని పిలిపించి ఈ డీటెయిల్స్ నుంచి ఈ డీటెయిల్స్కి ఖచ్చితంగా మార్పించుకోండి. దట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ థింగ్, అండ్ ప్లీజ్ ఫాలో దిస్ వన్. Thank you so much.